మెడిసిన్స్ నిల్వలపై ఆఫీసర్స్ నిర్లక్ష్యంతో పందికొక్కులు పాలవుతున్నాయి. సప్లై అవుతున్న మెడిసిన్స్ రోగులకు అందటం లేదు. అడ్డగోలుగా నిల్వ ఉంచిన మందులు ఎలుకలకు ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. తూతు మంత్రంగా విచారణతో కింది స్థాయి సిబ్బందిపై వేటు వేసిన ఉన్నత అధికారులు ఈ తతంగంలో కీలక ఆఫీసర్లపై చర్యలు చేపట్టాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో మెడిసిన్ షార్టేజ్ తో రోగుల కష్టాలపై V6 రిపోర్ట్. ఆదిలాబాద్లో 2006లో రిమ్స్ నిర్మించి 2022 మార్చిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ కోసం చర్యలు చేపట్టారు. కానీ సప్లై చేస్తున్న మెడిసిన్స్ సరైన రీతిలో పంపిణీ కావడం లేదనే విమర్శలున్నాయి. దీర్ఘకాలిక రోగులతో పాటు అవుట్ పేషెంట్స్ మందులు లేక ఇబ్బందులు పడుతున్నారు. లక్షలు వెచ్చించి పేదలకు పంపిణీ చేయాల్సిన మందులు ఎలుకలు, పందికొక్కులకు ఆహారంగా వినియోగమవుతుంది. 4 రోజుల క్రితం రిమ్స్లోని ఆడిటోరియంలో నిల్వ ఉంచిన మెడిసిన్స్ బయటపడ్డాయి. టాబ్లెట్స్ ను పందికొక్కులు, ఎలుకలు కొరుకు తిన్నాయి. సగం కొరికిన టాబ్లెట్స్ దర్శనమిచ్చాయి. ఈ వ్యవహారం బయటికి పొక్కకుండా మెడికల్ ఆఫీసర్ నానా హైరాణ పడ్డారు. ఆదిలాబాద్ జిల్లాలోని PHCలో సూపర్ స్పెషాలిటీ రిమ్స్ హాస్పిటల్కు జిల్లా కేంద్రం నుంచి మెడిసిన్ సప్లై చేస్తారు. సకాలంలో సప్లై చేయలేని మందులను స్టోరేజ్లో నిల్వ చేస్తారు. ఇక్కడ స్టోరేజ్ రూమ్ నిండితే మెడిసిన్స్ పేషెంట్స్ రూమ్లలో నిల్వ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఉట్నూర్ ఏజెన్సీలో డెంగ్యూ ఫీవర్స్తో రోగుల సంఖ్య పెరుగుతుంది. వ్యాధుల సీజన్ కావడంతో వచ్చిన మందుల్ని రిమ్స్లోని ఆడిటోరియంలో నిల్వ ఉంచారు. నిల్వ చేసిన వాటిలో టాబ్లెట్లను పందికొక్కులు, ఎలుకలు ఆహారంగా తీసుకున్నాయి. సగం తిని పడేసిన టాబ్లెట్లు కనిపించాయి. ఏడాదిగా సకాలంలో మెడిసిన్స్ అందక రోగులు చనిపోయారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఎక్కడైతే మెడిసిన్ పెట్టి ఉండేనో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చింది, అది పేద ప్రజల కోసం పంపించింది. కానీ ఇక్కడ PHCలో సుఖ దాన్ని సప్లై చేయకుండా స్టోర్లో అది సుఖ బయట స్టోర్లో పెట్టేది అది రిమ్స్ ఆడిటోరియంలో పెట్టేసి దాన్ని చెడగొట్టడం జరిగింది. మరి ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు రిమ్స్లో జాగా లేకుండా పేషెంట్లు వస్తున్నారు. కానీ వాళ్ళ కోసం మెడిసిన్ లేదు అని కొంతమంది చెప్తా ఉన్నారు. మరి అలాగే ఈ మెడిసిన్ అనేది పేదవాళ్ళ కోసం ఎంతో ఉపయోగపడుతుంది. అలాంటిది మెడిసిన్ని వీళ్ళు పాడు చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? నేను ఒకటే కోరుకుంటున్నాను, ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు దీనికి చర్య తీసుకోవాలా. దీనిపైన ఈ మెడిసిన్ అనేది పారేసుడులో పోతుంది. కానీ దీని వాల్యూ ఎవరికి తెలుస్తుందంటే ఎవరైతే గ్రామాల నుంచి వస్తారో వాళ్ళకు తెలుస్తుంది. నేను ఒకటే కోరుకుంటున్నాను, అధికారులతోటి దీనిపైన చర్య తీసుకోవాలి. చర్య తీసుకొని వాళ్ళు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే PHCలలో సప్లై చేసేసి వాళ్ళకు అందుబాటులో తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. మరి స్టోరేజ్ చేయాల్సిన ప్లేస్లో స్టోరేజ్ చేయక మరి ముందు జాగ్రత్తగా తీసుకోకపోవడంతో ఎలుకల పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ రిమ్స్ ఆసుపత్రికి వచ్చిన రోగులకు మరి మందులేమో సరిపోతలేవు, బయట కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. మరి ఇక్కడ చూస్తే మాత్రం ఎలుకల పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి సరైన సమయంలో రోగులకు మందులు అందేలా చూడాలని కోరుతున్నాం. వ్యాధుల సీజన్ కావడంతో వచ్చిన మెడిసిన్స్ సప్లై చేశామన్నారు మెడికల్ ఆఫీసర్లు. ఆడిటోరియంలోని ఎలుకల వల్ల ఇబ్బందులు వచ్చాయన్నారు. మెడిసిన్స్ షార్టేజ్ అయితే లేవంటున్నారు అధికారులు. మేము జనరల్గా ఎపిడమిక్లో కొంచెం ప్రతిరోజు రెగ్యులర్గా 1 days 2 days ఒకసారి మా ఫార్మసిస్ట్ కానీ మేము పోయి చెక్ చేసుకోవడం జరుగుతుంటుంది. అయితే ఇప్పుడు ఈ మలేరియా ఇవన్నీ కొంచెం మెడిసిన్స్ అన్ని పంపడం వలన ప్యాకర్స్ కొంచెం బిజీ ఉండడం వల్ల అటు పోలేకపోయినాము. అయితే నేను ఒక బాక్సు కొంచెం కింద పడి బిల్ అది మెడిసిన్ టాబ్లెట్స్ అని కింద పడి కొంచెం డిస్టర్బెన్స్ అని వాటిని వెంటనే రెక్టిఫై చేసాము. దానివల్ల నష్టం ఏం లేదు, ₹1 కూడా నష్టం ఏం జరగలేదు. ఇంకా ఒకటి ఎలుకలు తీసామని చెప్తున్నారు, అది కాదు. మామూలుగా ఈ కార్టూన్ బాక్సుల మీద ఎలుకలు పైన కొట్టడం జరిగింది. దాంతో ఒక బాక్స్ కూడా కానీ ఒక సిరప్ కూడా ఏం నష్టం జరగలేదు. దీనివల్ల గవర్నమెంట్కి ₹1 కూడా నష్టం జరగలేదు. ఇప్పటిసరి అట్లాంటి చిన్న చిన్న డిఫెక్ట్స్ కూడా మేము ఇట్లాంటివి జరగకుండా ఫర్దర్గా యాక్షన్ తీసుకొని వెంటనే సర్దుబాటు చేసుకుంటాం. కోట్లు వెచ్చించి సప్లై చేస్తున్న మందులను కాపాడి రోగులకు పంపిణీ చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది.